తెలంగాణ ఫోక్ సాంగ్స్తో సింగర్ మంగ్లీ కోట్ల మంది హృదయాలను గెలుచుకుంది. ఒక నార్మల్ తండా నుంచి తన పాటల ప్రస్థానాన్ని ప్రారంభించి ఫోక్ సాంగ్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. బోనాలు, బతుకమ్మ, సంక్రాంతి, శివరాత్రి పండుగలకు స్పెషల్ సాంగ్స్తో తెలంగాణ కల్చర్ని ప్రపంచానికి చూపించింది. ఆమె ప్రస్థానం మొత్తం మంగ్లీ నుండి జంగ్లీగా మారిపోయింది. ఇప్పుడు ఆమె సాంగ్, ఆమె సంస్కృతి ఇవన్నీ డబ్బు, ఫేమ్, గ్లామర్ ముందు తక్కువే కనిపిస్తుంది. జూన్ 10న చేవెళ్లలోని త్రిపుర రిసార్ట్లో మంగ్లీ తన బర్త్డే సెలబ్రేషన్స్ గ్రాండ్గా జరుపుకుంది. ఈ పార్టీకి ఆమె క్లోజ్ ఫ్రెండ్స్, ఫిలిం ఇండస్ట్రీ ఫ్రెండ్స్ 50 మంది అటెండ్ అయ్యారు. అయితే ఈ రిసార్ట్ పై పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో గంజాయి, విదేశీ మద్యం ఉన్నట్లు పోలీసులు చెప్పారు. ఈ వివాదంపై మంగ్లీ స్పందిస్తూ తాను ఎలాంటి తప్పు చేయలేదని, తనకు ఈ పర్మిషన్ల గురించి అవగాహన లేదని వీడియో ద్వారా వివరణ ఇచ్చింది. వివాదాలకు మంగ్లీ కొత్తేం కాదు.